శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. వివాహ పొంతల్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే లగ్నాలు మైత్రినాయి, రాశి మైత్రి కుదిరింది, అన్నీ కుదిరాయి, బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి నక్షత్రాల పొంద కుదరదు. ఏమిటది? వేద నక్షత్రాలు అంటారు. చూడండి, అశ్వినికి జ్యేష్ఠ పనికిరాదు, కానీ అశ్విని మేషరాశి, జ్యేష్ఠ వృషిక రాశి, రాశ్యాధిపతి కుజుడే. ఏమని చెబుతాం? ఏమని రాశ్యాధిపతి కుజుడే కాబట్టి ఇబ్బంది లేదు, చేసేయచ్చు పెళ్ళి అంటాం. కానీ వేద నక్షత్రం అవుతారు. రెండవది మృగశిర, చిత్త, ధనిష్ట, మూడు కూడా కుజుడు యొక్క నక్షత్రాలే. పైగా చిత్త 3-4 పాదాలు, చిత్త 2-3 పాదాలు, ఇవన్నీ కూడా ఈ 2 పాదాలు సంబంధించిన రాశులు. చిత్త 2-3 పాదాలు కన్యారాశి, చిత్త 3-4 పాదాలు తులారాశి. మరి ఈ 2 కూడా మృగశిర నక్షత్ర రాశులకి, అంటే మృగశిర వృషభ రాశి, మిథున రాశి కదా మృగశిర. 1-2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి కదా, మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు ఉంటాయి కదా. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఏమంటే షష్టాష్టకాలు ఉన్నా కూడా, అంటే మృగశిర 2-3 పాదాలు, 1-2 పాదాలకి, చిత్త 3-4 పాదాలకి మొత్తం కుదురుతుందండి. షష్టాష్టకాలు శుభషష్టాష్టకాలే చేయొచ్చు అంటారు. కానీ మృగశిర వాళ్ళకి చిత్త పనికి రాదు, చిత్త వాళ్ళకి ధనిష్ట పనికి రాదు, ధనిష్ట వాళ్ళకి చిత్త పనికి రాదు, చిత్త వాళ్ళకి మృగశిర పనికి, అంటే ఈ 3 నక్షత్రాల వివాహం పొందన పనికి రాదు అనమాట. ఇవి వేద నక్షత్రాలు అంటారు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళ మధ్యలో వివాహ పొందన సరిగ్గా కుదురుతుందా లేదా, అది కూడా చూసుకోలేదు. వేద నక్షత్రాలు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ వేద నక్షత్రాలు వాళ్ళకి చేస్తే కనుక, వధూవరులకు వేద నక్షత్రాలు అయితే ఏదో రోజున వాళ్ళకి ఏదో విధంగా ఎడబాటు వస్తుంది. అది ఏ ఎడబాటు అనేది మనం చెప్పలేం కరెక్ట్గా. కానీ ఉద్యోగరీత్యా బాగా దూరంగా వెళ్ళిపోవడం, మానసికమైన సంఘర్షణ జరిగి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం, లేదా అసలు మనుషులు ఉండకుండా పోవడం, అది కూడా జరుగుతుంది. కాబట్టి వేద నక్షత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరడమైనది. స్వస్తి.